ఈరోజు దేవుని వాగ్దానం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనము. ప్రేమ సమాధానాలకు కర్తగు దేవుడు మీకు తోడై ఉండును. హల్లెలూయా. ప్రాణం పెట్టి ప్రేమించిన యేసయ్య నీకు తోడై ఉన్నాడు. నీకు సమాధానము లేదని బాధపడకు. నీకు సమాధానాన్ని కలగజేసి నేను అన్ని విషయంలో సంతోషపరచు. ఎందుకంటే యేసయ్య సమస్తముని బాగు చేశాను. ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త, నిత్యుడకు తండ్రి. నేను నిత్యము దీవించి నడిపించును. నీకు సమాధానాన్ని కలుగజేసి నేను అన్ని విషయంలో దీవించును. దేవుడు నీకు తోడై ఉన్నాడు. భయపడకు, బాధపడకు, దిగులు పడకు. ప్రేమిస్తున్న దేవుడు నేను అన్ని విషయంలో దీవించి ఉన్నతంగా ఆశీర్వదించును. హల్లెలూయా. ప్రార్థన. తండ్రి, యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము. సమాధానం లేక బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించు. నువ్వు నిత్యము ఆశీర్వదించి ఉన్నావు. నీ ఆశీర్వాదం అనుభవించడమే నీ చిత్తము. నీ చిత్తమే ప్రతి ఒక్క జీవితంలో నెరవేర్చు. ప్రతి ఒక్క బిడ్డని దీవించు. ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించి అన్ని విషయంలో దీవించమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, ఎవరైతే బాధపడుతున్నారో, ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఏ దిగులుతో ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డని ముట్టి తాకి స్వస్థపరిచి వారిలోన్న దిగులనంతా తొలగించి నీ ఉన్నతమైన ప్రేమతో దీవించి ఆశీర్వదించమని సర్వోన్నతుడైన సర్వశక్తి గల యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.